పెద్దోరు. గంగా, ఏంటిలా వచ్చావు? పెద్దోరు, మీరు రుద్రా సార్ గురించి ఆలోచిస్తూ బాధపడుతున్నారు కదా. వాటి గురించి బాధపడ్డం తప్ప ఇంకేం చేయలేకపోతున్నాననే ఆలోచనే నన్ను ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు గంగా. మీరు దిగులు పడకండి పెద్దోరు. రుద్రా సార్కి ఎలాంటి శిక్ష పడదు. సారు నిర్దోషిగా తిరిగొస్తారు. దేవుడు తప్పు చేసిన వాళ్ళనే శిక్షిస్తాడు. ఏ తప్పు చేయని వాళ్ళని ఎలాగైనా రక్షిస్తాడు. అంటే రుద్ర తప్పు చేయలేదని నువ్వు నమ్ముతున్నావమ్మా? అవును. ఎలా? అలా అడుగుతారేంటి పెద్దోరు? ఇన్ని రోజులుగా రుద్ర సార్ని చూస్తున్నాను కదా. ఆయన ఎట్టా అంటారో ఆ మాత్రం తెలుసుకోలేనా? ఏ సంబంధం లేని నన్నే 2 సార్లు ప్రాణాలకి తెగించి మరీ కాపాడారు. అలాంటిది ప్రాణంలా ప్రేమించిన తమ్ముడు ప్రాణాలు తీశారంటే ఎట్టా నమ్ముతాను? నాకెట్టా తెలుసని అనుకుంటున్నారా? ఆ రోజు గుళ్ళో అన్నదానానికి మీరు సూపర్ మార్కెట్ నుంచి సరుకులు పంపమన్నారు కదా. రుద్రా సారు వాటికి డబ్బులు తీసుకోలేదు సరికదా. ఆ అన్నదానాన్ని భానుగారి పేరు మీద జరిపించమని చెప్పారు. పంతులు గారు, రేపటి నుంచి జరిగే అన్ని అన్నదాన కార్యక్రమాలు భానుప్రతాప్ పేరు మీద జరిగేలా చూడండి. అప్పుడు రుద్రా సార్ కళ్ళల్లో కనిపించిన బాధకి కారణమేంటో ఈ రోజు నాకు అర్థమైంది. సార్ ఎప్పుడు కోపంగా ఉంటారని తిట్టుకునేదాన్ని. కానీ సూపర్ మార్కెట్లో కుమారి ఆత్మహత్య నాపి తన పెళ్లి చేసి మరీ ప్రాణం విలువేంటో, జీవితం ఎంత ముఖ్యమైందో తెలిసేలా చేశారే. ఆ రోజే సార్లో బయటికి కనబడని మరో రూపం ఉందని తెలిసింది. రుద్రసారు నేరం చేసుంటే ఆ పాపానికి పరిహారం వెతుక్కునేవారు. కానీ సారు చేయని తప్పుకి పశ్చాత్తాపాన్ని అనుభవిస్తూ తనని తాను శిక్షించుకుంటున్నారు. ఆ నేరాన్ని, బాధని, మోయలేని భారాన్ని పైకి కోపంగా చూపిస్తున్నారని